బండి అసలు ఇంటి పడుతున్నాడు చిత్తూరు కాదు కుక్కునూరు సైడ్ పోతే బాగా గుంటలు బుర్రపడ దాటి దగ్గరికి స్టార్ట్ ఇప్పుడు సూరపేట దాకా అంతే ఏం చేశాను బండి వేసుకొని ఇదే మొలకాపల్లి దమ్మపేట బాగుంది రోడ్డు చాలా దేంట్లో ఎతకాలండి బజార్లో చాలా మంది ఉన్నాయి ఎక్కువ మీసం తీసేసేటి చూస్తాం బాగా అందుకే మీసం తీసేస్తానమ్మా కదా అని స్టార్ట్ చేస్తారు మామిడికాయప్పుడు అనుకుంటున్నారు అదే అర్థం కాదు మామిడికాయలు మీకు అక్కడ అమ్ముతుంది మామిడికాయలు అడిగి మామిడికాయలు అక్కడే అదే అర్థం కాదు నేను తీసుకెళ్తా ఉండే చేత నుంచి ఎవరో చదువుతున్నా పొద్దున పూట తీసుకెళ్తా ఉంటాను అదే వీళ్ళు అమ్ముతారు కదా హోల్సేల్ అక్కడ కొని అక్కడ అమ్ముతారు కూడా వీళ్ళ వరకు అమ్మేది కదా తీసేస్తారు సీజన్ కదా అంటే మన ఇంట్లో కూడా చెట్టు కాదు అని చెప్పింది నాన్న ఒకసారి మొత్తం మనసులో అయిపోయింది అసలు కాదు ఇద్దరు ఖాతా కూడా తక్కువ మళ్ళీ ఇప్పుడు ఎండాకాలంలో అది స్టార్టింగ్ పింగల్ మారిపోయింది సైడ్కి వచ్చిన లోపు గాలితో మీ అబ్బాయి కూడా అక్కడ సర్వీస్ అప్పుడు చెప్తున్నాను నాయన 4 సార్లు చేశాను నాయన 4 ముందు చిన్న సార్లు చెప్పి నేను చెప్పలేదు బండి అసలు ఇంటి పడుతున్నాడు కుక్కునూరు సైడ్ చిత్తూరు కాదు కుక్కునూరు సైడ్ పోతే బాగా గుంటలు బుర్రపడ దాటి దగ్గరికి స్టార్ట్ ఇప్పుడు సూరపేట దాకా అంతే ఏం చేశాను బండి వేసుకొని ఇదే మొలకాపల్లి దమ్మపేట బాగుంది రోడ్డు మొలకలపల్లికి వేసాను దూరంలో నీట్గా ఉంటుంది కదా రోడ్డు తిమ్మపేట కాదు తిమ్మపేట కూడా వచ్చింది కానీ రోడ్ అది ఆ మధ్యలో ఒకసారి రోడ్డు పోసారు రోడ్డు పోసారు మొత్తం రోడ్డు పోసారు అదే నేను ఒకసారి ఇల్లు బెట్టన్నరలో వచ్చి రావాల్సిందే అప్పుడే రోడ్డుకి ఒక కిలోమీటర్ చెప్తున్నారు మరి మన రోడ్డు పోసారు అడ్డే పోయామన్నా బాగుంది మెడికల్ వెహికల్ ఉంటుంది కాబట్టి వీళ్ళకి పట్ల ఛానల్ ఇప్పించుకెళ్ళి కదా మెడికల్ ఎక్కువ ఉంటుంది కదా సింగిల్ రోడ్ సరే ఒకసారి వెళ్ళాడు 10 నుంచి వచ్చాను
అసలు రోడ్డు చూద్దామని వచ్చా ఫస్ట్ అంటున్నాను కదా సార్ రోడ్డు చూస్తే ఇప్పుడు వెళ్ళొచ్చులే అని అంటలేదు. అసలు నువ్వు ఇప్పుడు బాగుంటే చుట్టుపక్కల నెంబర్ చెప్తాను షార్ట్కట్లో అంటే ఇది బట్టలు చాగలు ఫీల్ దిగే కదా అబ్బో మన సేఫ్ జోన్లో ఉంటాయి ఎటుపోయినా ఇంకా షార్ట్కట్ ఉంది మొక్కలు పోయే రోడ్లోనే ఇంకా షార్ట్కట్ ఉంది మళ్ళీ అడిగి జానాథపురం దగ్గరికి వెళ్తాం కాదు అది రోడ్డు పోయలే ఇంకా రోడ్డు పోయలే ఇది మొక్కపల్లి రోడ్డు మొత్తం పోయిపడింది సరే ఏమన్నా మొక్కపల్లి వెళ్తావు నువ్వు మొక్కపల్లి నుంచి జానాథపురం ఇంకోటి ఏంటంటే అంతే ఇటు గంపడ నుంచి పోయినంతే ఇటు పోయినంతే దానికి మీకు 2 కిలోమీటర్లు తేడా ఇటు పోతే మొత్తం కడిగిలు అడిగి అసలు పోతాం వినాయకపురం పోతాం ఏది మనం గుట్టకి చూసావా దంపడ నుంచి పోయేటప్పుడు గాడి ఎక్కినాడు గుట్టకి చూసావా దాని నేత నుంచి ఒక రోడ్డు ఉంటుంది ఫాస్ట్ హాఫ్ పెట్టి చూసావా ఆ నుంచి అడగడ దారి రోడ్డు ఉంటుంది అది వినాయకపురం పోతుంది ఆశ ఉంటుంది నీకు పోతుంది కూడా లెఫ్ట్ సైడ్ ఉంటుంది వినాయకపురం నుంచి వేరే క్రాస్ రోడ్ దిగి అంటే మన గుబ్బలమంగమ్మ తల్లి అట్లా పోతే జంగారెడ్డిగూడెంకి వెళ్ళి డైరెక్ట్ అంటే ఈ అశోరాపేట నుంచి జంగారెడ్డిగూడెంకి వెళ్ళే రూట్లో కలిసింది అక్కడ. అయితే మనం మన నిమ్ముడు వేసామన్నా నాకంతా చేతులు ఉన్నాయి రోజంతా బాగా దాని షార్ట్ కట్ ఉన్నప్పుడు ఇప్పుడు నువ్వు చెప్పేయండి పొలం ఉంటే నేను చెప్పేది చెప్పు మనం ఇంపార్ట్ నుంచి పోయి ఒక పుట్ట కింద నుంచి మనం కింద నుంచి వినాయకపురం పోతున్నాం కదా వినాయకపురం నుంచి 2 కిలోమీటర్లు పోయినాక లెఫ్ట్ సైడ్ రోడ్డు తగ్గుతుంది పట్టదారు ఊరి పేరు వచ్చింది కానీ మనం కూడా వచ్చింది అయితే గుడికాడికి పోయేటప్పుడు ఏమైందంటే కొద్ది దూరంలో 2 రోడ్లు వెళ్తాయి లెఫ్ట్ డైరెక్ట్కి మనం డైరెక్ట్ పోతాం మనం డైరెక్ట్ చూపిస్తారు లెఫ్ట్ సైడ్ షార్ట్ కట్ మనకి ఇప్పుడు మధ్యలో పోయాక గుబ్బలం గుడికి పోయినాక గుడి తగ్గుతుంది చూసావా గుడి లెఫ్ట్ సైడ్ మట్టి రోడ్డు తగ్గుతుందిగా ఐడియా ఉందా ఒకసారి వెళ్ళాం సరే బాగుంటుంది అనివాళ్ళు బాగుంటుంది అట్లాగే వెళ్ళాం గుబ్బలమంగమ్మ రోడ్డు దగ్గర వెళ్ళాం వెళ్దాంలే అనుకున్నాం ఇదో మధ్యాహ్నం అయింది కదా సర్లే మళ్ళీ చిన్నతల్లి వచ్చి రూట్ తిప్పేసి అయితే అక్కడ నీళ్ళు ఉంటుంది నీళ్ళు ఉంటుంది చూద్దాంలే అన్నట్టు అనుకున్నాం కాకపోతే అప్పటికే 12గా వస్తుంది ఆదివారం రష్ ఉంటుంది అప్పటికే 12గా వస్తుంది 12 అయింది మేము ఒక్కరోజు ప్లాన్ కూడా సమానం చేసేవా ఏది వెనక ఒక్కరోజు టూర్ అనమాట పొద్దున సాయంత్రం వచ్చినట్టు వెళ్ళి రావచ్చు అయితే చిన్న తిరుపతి ప్లాన్ ఫస్ట్ చిన్న తిరుపతి వెళ్దాం అనుకున్నాం ఆ రూట్లో చిన్న షార్ట్ కట్ అంటే జగన్ నుంచి వేస్ట్ కదా మనకి ఇప్పుడు వినాయకపురం దగ్గర అమ్మవారి గుడి ఉంటుంది కదా దాని యువతల నుంచి ఒక రోడ్డు ఉంటుంది పేరు ఊరి పేరు 2 కిలోమీటర్లు పోవాలి వినాయకపురం సెంటర్లో జంక్షన్ ఉంటుంది కదా ఆ నుంచి కొద్దిగా పోయినాక దారి ఉంటుంది రోడ్డు పోతున్నారు అప్పుడు కూడా ఇప్పుడు చంద్రతో ఉండలేదు నువ్వు పోయి అంతేనా రోడ్డు పోతున్నా చూసా పోసేసారు రోడ్డు నేను మొన్న అసరాపేట అట్ట కాదు దంపేట మంగళపల్లి అసరాపేట జంగారెడ్డిగూడెం డైరెక్ట్ ఏది వచ్చింది ఆ ఊరి పేరు కూడా బాగా ఉంటుంది ఆ నుంచి అడగడు మళ్ళీ వేసాడు డబల్ రోడ్డు పోతున్నారు అయితే జంగారెడ్డిగూడెం కాంచి దాటినాక మన అభయాసం గుడి చూసావా భద్రాచలం గుడి ఆ నుంచి బాగోదు ఫ్లైఓవర్ బ్రిడ్జి
ఆనించి ఆ బాగుంది రోడ్డు మంచిది లేదు. మళ్ళీ ఆడికి పోయి చిన్న పోయే రోడ్డు బాగా ఉంటుంది. ఆ. అయితే మధ్యలో షార్ట్ కట్ ఇంకో దారి ఉంది దానికి